హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక అద్భుతమైన ఘనతను సాధించింది. దేశంలో అత్యాధునికమైన ఏఐ టెక్నాలజీని వినియోగించే మొట్టమొదటి ఎయిర్పోర్ట్ గా నిలిచింది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు డేటా అనలిటిక్స్, ఐఓటీలను కూడా ఉపయోగించి ఏఐ ఆధారిత ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ ని ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ అంటే ఏపీఓసీగా పిలిచే ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. 2015లో డొమెస్టిక్ ఈపోర్టింగ్ ఫెసిలిటీని ప్రారంభించినప్పుడు దేశంలోనే ఈ సౌకర్యం ఉన్న తొలి ఎయిర్పోర్ట్ గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రికార్డు సాధించింది. తర్వాత 2020లో ఇంటర్నేషనల్ ఈపోర్టింగ్ ఫెసిలిటీని ప్రారంభించింది. ప్యాసింజర్ ట్రాఫిక్ లో దేశంలో 4వ స్థానంలో ఉంది. విమానం ఆలస్యమైన, రద్దయిన ప్రయాణికులకు కాంపెన్సేట్ చేయడంలో ఈ విమానాశ్రయం మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ఏపీఓసీని ప్రారంభించి సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. ఈ ఆపరేషన్ సెంటర్లను 6 ప్రత్యేకమైన ఐలాండ్లుగా విభజించారు. మొదటిది ఎయిర్ సైడ్ ఐలాండ్. ఇది ఎయిర్పోర్ట్ రన్వే పైన విమానాల కదలికలను పర్యవేక్షిస్తుంది. పక్షులు గాని మరి ఇంకే ఇతరమైన వాటి వల్ల గాని విమానాల కదలికలకు అంతరాయం లేకుండా చూడడం దీని ప్రధాన బాధ్యత. ఇక రెండవది ల్యాండ్ సైడ్ ఐలాండ్. ప్రయాణికులను, లగేజీలను లేదా ఇతర పనిముట్లను తరలించే వాహనాల కదలికలను తనిఖీ చేస్తుంది. పార్కింగ్, క్యాబ్ల వ్యవహారాలను చూసేది కూడా ఇదే. ఇక మూడవది టెర్మినల్ ఐలాండ్. ప్యాసింజర్ల రాకపోకలు, భద్రత, సెక్యూరిటీ చెక్, ఇమ్మిగ్రేషన్, బ్యాగేజీల నిర్వహణ, బోర్డింగ్ అంశాలను మానిటర్ చేస్తుంది. ప్రయాణికులకు ఎప్పటికప్పుడు రియల్ టైం సమాచారాన్ని అందిస్తుంది. ఇక నాలుగవది టెక్నికల్ ఐలాండ్. ఎయిర్ కండిషనింగ్, లైట్నింగ్, ఎనర్జీ, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, బ్యాగేజీ బెల్ట్లు వంటి వాటన్నిటిని పర్యవేక్షిస్తుంది. ఇక ఐదవది స్టేక్ హోల్డర్ ఐలాండ్. ఇది ఎయిర్లైన్స్ వాళ్ళకి, గ్రౌండ్ స్టాఫ్ కి మధ్య కోఆర్డినేషన్ బాధ్యతలను నిర్వహిస్తుంది. ఇక ఆరవది సోషల్ మీడియా ఐలాండ్. ఇది ఫ్లైట్ ట్రాఫిక్, డిలే వంటి సమాచారాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంది. ఈ 6 ఐలాండ్లను ఆపరేషన్ సెంటర్ కోఆర్డినేట్ చేస్తుంది. ఐఓటీ సెన్సార్ల ద్వారా 40 రకాల సోర్సుల నుంచి రియల్ టైం డేటాను సేకరిస్తుంది. దీనివల్ల ఎఫిషియన్సీ పెరగడం, ఖర్చు తగ్గడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ తో పాటు ప్రయాణికుల సంఖ్య కూడా పెరగడంతో ఈ ఆపరేషన్ సెంటర్ గేమ్ చేంజర్ అవుతోందని జిఎంఆర్ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్ తర్వాత ఢిల్లీలో ఇదే తరహా ఏఐ వ్యవస్థను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత జిఎంఆర్ సంస్థ నిర్వహిస్తున్న అన్ని విమానాశ్రయాల్లోనూ దశలవారీగా దీన్ని ప్రారంభిస్తారు. రాబోయే రోజుల్లో రాజీవ్ గాంధీ విమానాశ్రయాన్ని 40 నుంచి 50 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలను అందించేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇందుకోసం సెకండ్ టెర్మినల్ లో కూడా రన్వే నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి 3 నుంచి 4 ఏళ్ల సమయం పడుతుంది. ఏది ఏమైనా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తెలుగు రాష్ట్రానికి కాదు, దేశానికే గర్వకారణమని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇది వాటి ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.